శరీరంలో కిడ్నీలు చేసే పని చాలా కీలకమైనది. వాటిని మన శరీరంలోని సైలెంట్ ఫిల్టర్లు అని చెప్పవచ్చు. రక్తాన్ని శుద్ధి చేయడం, వ్యర్థాలను బయటకు పంపడం, రక్తపోటును నియంత్రించడం, ఖనిజాల సమతుల్యతను కాపాడడం వంటి ఎన్నో ముఖ్యమైన విధులను కిడ్నీలు నిర్వహిస్తుంటాయి. అయితే చాలా మంది కిడ్నీల ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు. కేవలం నీళ్లు ఎక్కువగా తాగితే చాలని భావిస్తూ ఉంటారు. నీరు తాగడం ఖచ్చితంగా మంచిదే. అయినప్పటికీ కిడ్నీల పనితీరును మరింత మెరుగుపరిచి వాటిని ఆరోగ్యంగా ఉంచడంలో కొన్ని ప్రత్యేక పానీయాలు కూడా అద్భుతంగా పనిచేస్తాయంటూ ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో కొన్ని పానీయాలు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. వాటిని మితంగా తీసుకోవడం ద్వారా కిడ్నీ సంబంధిత సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. మొదటిది నిమ్మరసం. నిమ్మరసం కేవలం రిఫ్రెషింగ్ డ్రింక్ మాత్రమే కాదు, కిడ్నీలకు ఓ వరం లాంటిది. ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ మూత్రంలో కాల్షియం వంటి ఖనిజాలు ఒకచోట చేరి రాళ్లుగా మారకుండా నిరోధిస్తుంది. రోజు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం పిండుకొని తాగడం అలవాటు చేసుకుంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. అయితే చక్కెర కలపకుండా తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. రెండవది క్రాన్బెర్రీ జ్యూస్. మూత్రనాళాల ఇన్ఫెక్షన్ను, యూటీఐ తరచుగా వచ్చే వారికి క్రాన్బెర్రీ జ్యూస్ దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఇది మూత్రనాళాల గోడలకు హానికరమైన బ్యాక్టీరియా అంటుకోకుండా అడ్డుకుంటుంది. తద్వారా ఇన్ఫెక్షన్లు కిడ్నీల వరకు చేరకుండా కాపాడుతుంది. చక్కెర కలపని 100% స్వచ్ఛమైన క్రాన్బెర్రీ జ్యూస్ను మితంగా తీసుకోవడం మంచిది అంటూ ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. మూడవది హెర్బల్ గ్రీన్ టీ. పుదీనా, చామంతి, అల్లం, మందారం వంటి హెర్బల్ టీలు శరీరానికి కావలసిన హైడ్రేషన్ను అందించడంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లను కూడా అందిస్తాయి. ఇవి మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చేసి కిడ్నీల నుంచి వ్యర్థాలను బయటకు పంపడంతో సహాయపడుతుంటాయి. ముఖ్యంగా గ్రీన్ టీలో ఉండే ఈజీసీజీ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ కిడ్నీలో రాళ్ల ప్రమాదాన్ని తగ్గించి కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుందని అధ్యాపకులు చెబుతున్నారు. నాలుగవది పుచ్చకాయ, దానిమ్మ రసాలు. పుచ్చకాయలో 90% నీరే ఉంటుంది. దీని రసం సహజంగా శరీరాన్ని హైడ్రేట్గా ఉంచి కిడ్నీల నుంచి విష పదార్థాలను, అదనపు ఉప్పును బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇక దానిమ్మ రసంలో ఉండే పాలిఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీలపై ఒత్తిడిని, వాపును తగ్గిస్తాయి. రక్తపోటు నియంత్రించి రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడం ద్వారా కిడ్నీలకు మేలు చేస్తాయి. ఐదోది మొక్కల ఆధారిత పాలు. ఆవు పాలతో పోలిస్తే చక్కెర కలపని బాదాం, ఓట్స్, కొబ్బరి పాలలో పొటాషియం, ఫాస్ఫరస్ తక్కువగా ఉంటాయి. కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఈ ఖనిజాలను పరిమితంగా తీసుకోవాల్సిన వారికి ఇవి సురక్షితమైన ఎంపిక అంటూ ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.